కారు మబ్బులు లేవు, వాన జాడ కనిపించడం లేదు. వాగులు వంకలు పొంగిపోయేలా వానలు కురవాల్సిన సమయంలో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. అరాకొర వర్షం పడినా క్షణాల్లో ఆవిరైపోతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు కరువు కాలానికి దారి చూపిస్తున్నాయి. సాగుకు సిద్ధమైన అన్నదాతలు చినుకు జాడ లేక ఆందోళనలో పడ్డారు. వాన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనంతటికీ కారణమేంటి? ముందు ముందు మరింత గడ్డు కాలం తప్పదా? ముంచుకొస్తున్న ముప్పుపై వాచ్ ది స్టోరీ. దేశంలో వర్షాభావ పరిస్థితి రోజురోజుకి పెరిగిపోతుంది. వర్షాలు కురుస్తాయనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎక్కడ చూసినా బీడుబారిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతన్నలను వర్షాభావ పరిస్థితులు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వానలు లేక ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అన్నదాతలు. ఈ పరిణామాలన్నీ కరువు కాలానికి కేరాఫ్గా మారుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం తీవ్ర లోటులో కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ అంచనాలు తలకిందులవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తీవ్ర వర్షాభావ పరిస్థితులు తప్పేలా లేవు. ఇప్పటికే జూన్ నెలలో వర్షాలు ముఖం చాటేస్తే జూలై నెలలో పరిస్థితి మరీ దిగజారిపోయింది. లాంగ్ పీరియడ్ యావరేజ్లో లోటు వర్షపాతం 7% నుంచి 15% వరకు పెరిగిపోయింది. సాధారణం కంటే జూన్లో 40% లోటు వర్షపాతం రికార్డైంది. జూలై ఆరంభంలో కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. జూలై 20 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 31% లోటు వర్షపాతం నమోదైంది. తెలంగాణలో 10 జిల్లాలలో 40%కి మించి లోటు వర్షపాతం ఉంటుందని అంచనా. ఇక ఏపీలోని 26 జిల్లాలకు గాను 19 జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 69% లోటు కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లాలో 58% తక్కువగా ఉంది. ఏపీలోని చాలా ప్రాంతాలలో 40 నుంచి 70% వరకు లోటు వర్షపాతం కనిపిస్తుంది. దక్షిణాది ధాన్యాగారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ముందు ముందు సాగునీటి కష్టాలను చూడబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు వ్యవసాయంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూలై 17 నాటికి 658 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ విత్తనం పడింది. నిరుటి కంటే ఇది 6% తక్కువ. పప్పు ధాన్యాలు, పత్తి తదితరాల సాగు విస్తీర్ణం తగ్గింది. తెలంగాణలో జూలై 14 నాటికి 60 లక్షల ఎకరాలలో మాత్రమే విత్తనాలు వేశారు. వానాకాలంలో సాధారణ విస్తీర్ణం కంటే 45% తక్కువ ఇది. ఏపీలో జూలై మధ్య నాటికి 8.9 లక్షల ఎకరాలలో సాగు మొదలైంది. ఇది సాధారణ విస్తీర్ణంలో సుమారు 29% మాత్రమే. ఖరీఫ్ రైతాంగం ఇంకా వర్షం కోసం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ఏపీలో 26 జిల్లాలకు గాను దాదాపు 19 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది అనే అంచనాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా వంటి జిల్లాల్లో కూడా సాగునీటి కష్టాలు తప్పవు అని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ఈ సీజన్ దెబ్బతీసింది. వ్యవసాయంపైనే మెజారిటీ రంగాలు ఆధారపడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రంగం పరిస్థితే అయోమయంలో పడిపోతే ఇక మార్కెట్ సహా చాలా రంగాలు గడ్డు పరిస్థితిని చవిచూడటం ఖాయం. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా సాధారణ జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ ఆధారిత పండ్లు, కూరగాయలు, బియ్యం, పప్పులు వంటి నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఫలితంగా కరువు తాండవం తప్పదు అనే భావన కూడా నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.